వెల్కమ్ టు వేవ్స్ మీడియా. నడిగడ్డ ప్రజల జీవితాలను విధ్వంసం చేసే విషతుల్య రసాయనాలు వెదజల్లే ఇంధనాల ఫ్యాక్టరీ రద్దు కోసం పెద్దధన్వాడ పరిసర 12 గ్రామాల ప్రజలు రాజకీయాలకు అతీతంగా సమైక్యమై నిర్మించుకున్న పోరాటంపై రాజ్యం ప్రైవేట్ కంపెనీల ప్రయోజనాలు కాపాడడమే తన పవిత్ర కర్తవ్యంగా పోరాడే ప్రజలపై నిర్బంధ కేసులు మోపి జైళ్లకు పంపడం ద్వారా తన ప్రజా వ్యతిరేక స్వభావాన్ని బయటపెట్టుకున్నదని, భయభ్రాంతులకు గురి చేస్తే ఉద్యమం పెళ్లుపుకుతుందనే సందేశంతో ఇక్బాల్ రాసిన పాట మంచి స్వరంతో రికార్డుగా రూపొందిన ప్రయత్నం అభినందనీయమని ముఖ్య వక్తలుగా పాల్గొని ప్రసంగించిన ప్రముఖులందరూ అభిప్రాయపడి ప్రశంసించారు. ఇంధనాల వ్యతిరేక ఉద్యమ పోరుపాట పోస్టర్ను నడిగడ్డ కళాకారుడు, అఖిలపక్ష కమిటీ నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు ఆవిష్కరించి పాట వీడియోను ప్రదర్శించారు. మీద అలాంటి విపత్తులు మించిన విపత్తు రాబోతుంది కదా, ఏమి చేస్తలేము. నేను ఒకసారి అన్న మాటల్లో మనం బతికి వేసి సార్, మనం చేత కాకపోతే చనిపోవడం, మీరు అందరం కలిసి ఇగో మీరు ఈ పనులు చేస్తున్నారు కాబట్టి మేము చనిపోతున్నాం. ఎందుకంటే బాంబేలో ఒక మహా రచయిత, ఒక పాటగాడు, ఆయన పేరేముంది, దబోల్కర్ ఒక దళిత పాటగాడు, దళితుల మీద అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేక చనిపోయాడు, ఆత్మహత్య చేసుకుంటే నేను బతికింటలాను. అట్లా ఆ నిస్తేజానికి నిర్వేదానికి గురై నేను సార్తో కూడా అన్నాను, నేను బతికి కూడా లాభం లేదు సార్, చనిపోవడం మేలు కాదు. అట్లా దాంట్లో భాగంగా పోయి వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు కలవరం పెడుతుంటే పాట రాసి తీరాలి, దీని మీద ఏమైనా ఒకటి చేయాలంటే అందులోపల కేసులు కూడా వచ్చింది. ఆ కేసులు అది ఇంకొక కథ. అది ఆ తర్వాత ఉద్యోగం అక్కడికి ఆగిపోయింది అనడం కానీ, ఉద్యోగం విజయవంతానికి కావడం కోసం పరుగులు తీస్తుందని నేను అనుకుంటాను. దాంట్లో భాగంగా ఆ కసితో ఈ పాట రాసిన తర్వాత వెంటనే నేను జనంసాక్షి పత్రికలకి పంపిన, వేరే పత్రికలకు పంపుదామనుకున్నా. నమస్తే తెలంగాణ వాళ్ళు కూడా అస్సలు వేస్తలేరు. ప్రతిపక్ష రోల్ ఎంత బ్రహ్మాండంగా నిర్వర్తించాలంటే మనం ఒక్క స్టేట్మెంట్ కూడా వేస్తలేదు. వాళ్ళ మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేద్దాం అనుకున్నాము. అయితే ఇక వాళ్ళు ఏరు చెత్త పడేస్తారు అని అంటే రెహమాన్ గారు మంచి లిఫ్ట్ ఇచ్చి ఆ పాటను వేసిన తర్వాత చాలామంది ఫోన్లు చేసి